హాయ్ గైస్ అందరికీ చాలామంది తెలియదు కదా, మన యానంలోకి అయితే గోదావరి వాటర్ అయితే ఎంటర్ అయిపోయిందండి. సో పైనుంచి వర్షాలు కొట్టడంతో అక్కడ ఉన్న మొత్తం అంతా కరిగి ఈ టైం అయితే కనుక వాటర్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. చూడండి ఏ కలర్లో ఉందో, బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. సో మనకైతే కనుక ఒక 3 నెలల పాటు కంటిన్యూ అవుతుంది. దీవాళీ వెళ్ళే వరకు ఇలాగ ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే గోదావరి చేప అనేది ఏంటంటే మనకి సీకి మూవ్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు వాటికి చిన్న చిన్న చేపలు ఏవి దొరకవు కాబట్టి ఇంకా అవన్నీ డైరెక్ట్ గోదావరిలో ఉన్న ప్రతిదీని మూవ్ అయిపోతుంది సీకి. సో ఇప్పుడు ఏంటంటే మన యానం గోదావరిలోకి ఇక్కడ నుంచి సముద్రం ఆనుకుంటాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అయితే ఏంటంటే పులసండి. సో ఈ టైంలో అయితే కనుక ఈ వాటర్ తీపి తగిలింటనే ఆ చేప అయితే కనుక గోదావరిలోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఈ పులస కాలం అయిపోయిన వెంటనే మళ్ళీ సీరమైన ఎంటర్ అయిపోతుంది. ఆ టైంలో వాటర్ అనేది కొంచెం లైట్గా మారడంతో ఇంకా అందరూ వస్తారు. కోటిపల్లి కాకినాడ నుంచి అందరూ వచ్చి సీరమైన అయితే చేస్తారు. ఈ పెరుగు బకెట్లో తెచ్చేసి సీరమైన అది ఒక్కొక్కటి 20 నుంచి 25 వేలు కూడా పడ్డది. అంత డిమాండ్ అయితే పెరిగిపోయిందండి. యానంలో ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ దానికి తగ్గ ఫ్రెష్నెస్ చాలా చాలా బాగుంటుంది. వేరే చోట అయితే మీరు ఎక్కడ చూడలేరు, అంతలా ఉంటుంది. నా వీడియోలు అయితే చూడొచ్చు మీరు. మనం పెట్టే ప్రతి వీడియో లైవ్ పండుగప్ప అయితే ఉంటుంది. మీరు లైవ్ పండుగప్ప మ్యాక్సిమం ఎక్కడ చూసి ఉండరు, చాలా తక్కువ. బట్ యానంలో ఏంటంటే ఖచ్చితంగా 99% వరకు మనకి లైవ్ పండుగప్ప అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదిగో చూడండి. వేలంపాట మాత్రం ఎప్పుడు ఆగదు, చూసారు కదా. మార్నింగ్ వచ్చి 7కి, ఆఫ్టర్నూన్ వచ్చి 3కి. వర్షం వచ్చినా సరే కనుక ప్లేస్ అనేది షిఫ్ట్ అవుతుంది తప్ప మనకు వేలంపాట అనేది ఆగదు. చేపలు అనేవి ఏంటంటే ఈ ఊర్లో పడకపోయినా సరే సముద్రం, మన యానం సముద్రం అనుకుంటాం కదా, ఆ ప్లేస్లో పడిన చేపలు తెస్తారు. పండుగప్ప లైవ్ ఉంటే కనుక మనం చూసుకోవసరం లేదు, రేట్ అయితే బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే మీ ఊర్లో పండుగప్ప అవైలబిలిటీ ఉంటే కనుక మనం యానం వేలంపాట తెచ్చేస్తే కనుక సేల్ చేసుకోవచ్చు, చాలా మంచి రేట్ అయితే వస్తుంది. ఇది మ్యాటర్ కేస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.